నీతికి నిజాయితీకి మారుపేరు యాదవులు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పదిరా మండలం కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణుడి దేవాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టకు తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. గ్రామంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు డప్పు చప్పులు బాణసంచాతో ఘనస్వాగతం పలికారు. మహాభారతం అంత చరిత్ర యాదవులకు ఉందన్నారు. రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాను అనే విషయాన్ని మరవద్దు అని వారన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మొదట తెరిచేది యాదవుడే అని పేర్కొన్నారు. యాదవులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా, పిల్లల చదువుల మీద ఇబ్బందులున్నా ఒకరినొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్న సమాజంలో ఒకరి సహకారం ఎంతైనా అవసరం. కానీ మన యువ మిత్రులకు మా పెద్దలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, గ్రూపులు ఎదగండి. మన సంఘం ఒకటే, మన జాతి ఒకటే, మన దేవాలయం కూడా ఒకటే. కాబట్టి మీరు ఐక్యమత్యంగా ముందుకెళ్ళండి. వచ్చే రోజులు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో, దేశంలో విపరీతమైన సంఖ్య ఉన్నటువంటి జాతి మనది. యాదవుల జాతి అంటే భారతదేశంలో పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మన జాతి కోసం అన్ని విధాలుగా సహకరించడానికి ఎల్లప్పుడూ నేను ఉంటాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దారి పొడవునా చూస్తే మరి అద్భుతమైనటువంటి ర్యాలీ మా యువకులు, మా నాయకులు